ఆంధ్రప్రదేశ్లో అణు పరిశోధన ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటామిక్ ఎనర్జీ టెక్నాలజీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనకాపల్లి జిల్లాలో భారీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తోంది. బార్క్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో 3000 ఎకరాలను కేటాయించింది. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం, పునరావాస ప్యాకేజీలు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విస్తరణ కోసం మరో 366 ఎకరాల అటవీ భూముల బదిలీకి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. ఇక సముద్ర తీరం, బార్క్ కేంద్రం మధ్య ఉన్న ప్రాంతాన్ని ప్రాజెక్టు కోసం కేటాయించారు. అనకాపల్లిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స కోసం పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడ వైద్య రంగంలో ఉపయోగపడే రేడియో ధార్మిక ఐసోటోప్లు తయారు చేయడానికి పీపీపీ విధానంలో కొత్త అణు రియాక్టర్ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అణు విద్యుత్ ఉత్పత్తి కోసం ఇక్కడే 5 మెగావాట్ల అటామిక్ ఎనర్జీ రియాక్టర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ అభివృద్ధి చేయనున్న అణు విద్యుత్ రియాక్టర్ను మరింత మెరుగుపరిచి దేశవ్యాప్తంగా 200 మెగావాట్ల అటామిక్ ఎనర్జీ రియాక్టర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో టాటా రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ అణు పరిశోధనల కోసం బొంబాయిలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. డాక్టర్ హెమీ జహంగీర్ బాబా నాయకత్వంలో ఈ అటామిక్ రీసెర్చ్ సెంటర్లో దేశంలోనే తొలి అణు విద్యుత్ రియాక్టర్ను అభివృద్ధి చేశారు. తర్వాత కాలంలో ఈ పరిశోధనా కేంద్రానికి హెమీజే బాబా పేరు మీద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని నామకరణం చేశారు. భారతదేశం అణ్వాయుధాల తయారీకి బార్క్ లో చేసిన పరిశోధనలు ఎంతో ఉపయోగపడ్డాయి. హెమీ బాబా, విక్రమ్ సారాభాయ్ వంటి మహోన్నత శాస్త్రవేత్తలు భారత అణు కార్యక్రమాన్ని అగ్రదేశాలకు తీసిపోని విధంగా అభివృద్ధి చేశారు. భద్రతా కారణాలు, వ్యూహాత్మక ప్రదేశం అయినందువల్లే విశాఖపట్నం సమీపంలో బార్క్ రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.